చెప్పండి అసలు ఎలా ఉంది మీరు ఇప్పుడు మీకు సీట్ వచ్చినందుకు సంతోషంగా ఉందా? ఎలా అనిపిస్తుంది? చాలా రోజుల నుంచి వెయిట్ చేసేటట్టుర్రు. ఫైనల్‌గా మీరు సీట్ దక్కించుకున్నారు ఇక్కడి నుంచి. చాలామంది అనుకున్నటువంటి విధంగా అట్లాగే పెద్దలు భానుక మల్లికార్జున్ గారు చెప్పినటువంటి విధంగా గతంలో పారాషూట్ నాయకులకి టికెట్ ఇచ్చి భారతీయ జనతా పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. దాన్ని ఇప్పుడు రూపుమాపడానికి చాలా కసరత్తు జరిగి కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ చాలా ఆలోచించిన తర్వాత ఒక సరైన వ్యక్తిని మనం అభ్యర్థిగా పెట్టాలని చెప్పేసి ఆలోచించి 25 సంవత్సరాలుగా మరి ఒక సంఘంలో పనిచేసినటువంటి వ్యక్తికి, నీతి నిజాయితీ ఉన్నటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తికి, లెజెండరీ ఫిగర్స్ అయినటువంటి సదాలక్ష్మి గారు, టీవీ నారాయణ గారు, పోరాట యోధులైనటువంటి వారి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తికి అంటే నేను నాకు పొగుడుకోవడం కాదు, అక్కడ తప్పు జరిగింది కాబట్టి ఇప్పుడు జాగ్రత్త పడ్డారు. ఖచ్చితంగా నాకు గౌరవనీయులు పెద్దలు అవతార పురుషుడు నరేంద్ర మోదీ గారు, జేపీ నడ్డా గారు అధ్యక్షులు, అట్లాగే అమిత్ షా గారు, తర్వాత మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, మందకృష్ణ మాదిగ గారు, మా బోర్డు మెంబర్స్ అందరు కూడా భానుక మల్లికార్జున్ గారు, రామకృష్ణ గారు, సదాకేశ్వర రెడ్డి గారు, దీపికా కార్పొరేటర్ గారు. ఎట్లా జరిగిందంటే మాకు ఒక ఇంటర్వ్యూ జరిగింది అందరు ఆస్పిరెంట్స్కి. 12 మంది వచ్చాం. 12 మందికి వస్తే మొత్తం అందరిని ప్రజెంటేషన్ చేయమన్నారు. మీ యొక్క పిక్చర్ ఏంటి, మీరు ఎట్లా డెవలప్ చేస్తారని, ఎట్లా గెలుస్తారని చెప్పి మేము రాసిచ్చాం. అయితే మీరు చెప్పమన్నారు. అక్కడ అభ్యర్థులు 30 సెకండ్స్ 40 సెకండ్స్ మ్యాక్సిమం 1 మినిట్ 3 మినిట్స్ మాట్లాడారు. నేను ఒక 10 నిమిషాలు మాట్లాడాను. అక్కడ అన్న కూడా అక్కడ కమిటీలో ఉన్నారు. భానుక మల్లికార్జున్ గారు ఉన్నారు, రామకృష్ణ గారు ఉన్నారు, దాని తర్వాత ప్రదీప్ గారు ఉన్నారు, దీపికా కార్పొరేటర్ గారు ఉన్నారు, మరి ఏవిఎన్ నరసింహారెడ్డి గారు ఎమ్మెల్సీ గారు వారు చైర్మన్గా ఉన్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు రాలేదు కానీ ప్రదీప్ గారు ఉన్నారు. సో వాళ్ళందరూ గమనించిన తర్వాత ఈ అబ్బాయికి సబ్జెక్ట్ ఉంది, అవగాహన ఉంది, మంచి ప్రజెంటేషన్ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఏకగ్రీవంగా అనుకున్నారు. పేర్లు రాసిమని చెప్పేసి మీ ప్రిఫరెన్స్ పేర్లు రాసిమన్నప్పుడు మా భానుక మల్లికార్జున్ గారు క్లియర్ కట్గా డాక్టర్ వంశతిలక్కే మీరు ఇవ్వాలి, ఈ ఫలానా మాదిగ సామాజిక వర్గం చెందిన వాళ్ళకే ఇవ్వాలి, ఇక్కడ కొంత ఉద్యమం జరుగుతుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా రాశారు. అట్లాగే మన దీపికా కార్పొరేటర్ గారు రాశారు, రామకృష్ణ గారు కూడా వారు వ్యక్తం చేయడం జరిగింది. అందువల్లే నాకు ఈరోజు అవకాశం వచ్చింది. సో ఈ సదవకాశాన్ని నేను ఖచ్చితంగా వాడుకుంటాను. ఇక్కడ కంటోన్మెంట్ లోపల మీరు కనుక గమనిస్తే లోకల్ పార్టీస్ ఆర్ ఇర్రిలెవెంట్. కంటోన్మెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం, కేంద్ర నిధులతో నడిచేటటువంటి నియోజకవర్గం. పక్క కాన్స్టిట్యుయెన్సీలో ప్రతిరోజు నీళ్ళు వస్తాయి, కంటోన్మెంట్లో ఎందుకు రావు? వారానికి ఒకసారి నీళ్ళు వస్తాయి. ఎందుకు? కేంద్ర ప్రభుత్వంది కాబట్టి లోకల్ ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేశారు. మరి మేము మిషన్ భగీరథ అన్న హరీశ్రావు ఎక్కడ పోయినాడు, కేటీఆర్ ఎక్కడ పోయినాడు, ఎందుకు రావు నీళ్ళు ఇక్కడ? చెప్పొచ్చు కదా, మాకు సంబంధం లేదు, మేము చేయలేము కేంద్ర ప్రభుత్వంలో చెప్పొచ్చు కదా. చేయలేకపోయినారు. రోడ్ బ్లాక్స్ వస్తే వాళ్ళు ఏమైనా చేయగలిగినారా? చేయలేకపోయినారు. ఆర్మీతో బకాయిలు తీసుకురావాలంటే వాళ్ళు చేయలేకపోయినారా? చేయలేకపోయినారు వాళ్ళు. సో ఇవన్నీ కావాలంటే పార్లమెంట్ పార్టీ ఇప్పుడు గొప్ప సువర్ణ అవకాశం. ఎంపీ అభ్యర్థిగా శ్రీ గవర్నర్ పెద్దలు ఈటెల రాజేందర్ గారు వస్తున్నారు. ఆ ప్రభావం కూడా పడుతుంది. మోదీ వేవ్ ఉంది. దాని తర్వాత బడుగు బలహీన వర్గాల నాయకుడు ఈటెల రాజేందర్ గారి నాయకత్వం ఉంది. దాని తర్వాత లోకల్గా బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ వంశతిలక్ నాకు ఇచ్చారు కాబట్టి మోదీ వేవ్ కానీ, లేకపోతే ఇందాక అన్న చెప్పినట్టుగా 85% వారు ఎడ్యుకేటెడ్ ఉన్నారు. వాళ్ళందరూ ఏం చూస్తారు? గతంలో జరిగింది, అభ్యర్థులు ఎవరు బాగాలేరు కాబట్టి ఓటింగ్ నుంచి దూరంగా ఉన్నారు. ఈసారి ఓటింగ్ శాతం ఖచ్చితంగా పెరగబోతుంది. మేము ప్రయాసపడతాం, ప్రయత్నం చేస్తాం. ఓటింగ్ శాతం స్వతహాగా కూడా పెరగబోతుంది. ఆ పెరిగేది మీరు 30 to 40 ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు యువకులు అత్యధికం నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మొగ్గు చూపేది బీజేపీ పార్టీకే. నా గెలుపు తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఖాయమైపోయింది. అన్న ఈటెల రాజేందర్ గారు అత్యధిక మెజారిటీతో వస్తారు. అట్లాగే అందరి సహకారంతో నేను కంటోన్మెంట్లో కూడా అత్యధిక మెజారిటీ ఈటెల రాజేందర్ గారికి, దాని తర్వాత బీజేపీ పార్టీకి ఇస్తాను. నాకు నమ్మకం ఉంది. తప్పకుండా మేము డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ తీసుకొస్తాము. అద్భుతమైనటువంటి అభివృద్ధిని తీసుకొస్తాం. ఈ డిఫెన్స్ భూములకు సంబంధించి ఇవరికే హైవేకి శాంక్షన్ చేసినట్టు ఎవరు? ఒకవేళ మీరు గెలిస్తే ఇంకేం చేయగలుగుతారు? ఏవేవైతే రోడ్ బ్లాక్స్ ఉన్నాయో, దాని తర్వాత బకాయిలు ఉన్నాయి ఆర్మీతో, సామరస్యంగా మాట్లాడేవారు ఉంటే తప్పకుండా వస్తారు. మోడీ బోడీ ఈడీ అంటే ఎట్లొస్తాయి? రావు. సో మేము చాలా
ఆ పార్టీకి చెందినటువంటి వారం కాబట్టి చాలా నిదానంగా సంస్కారవంతంగా మాట్లాడతాం. తప్పకుండా అందరితో సంప్రదించి అన్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి మాకు నమ్మకం. ట్రాఫిక్ అనేది ప్రధాన సమస్యగా ఉంది కంట్రోల్మెంట్లో. దాని గురించి ఒక ఏమైనా చర్యలు కానీ అది మహా అయితే ఇప్పుడు ఇవాళ మీకు కేంద్ర మంత్రివర్యులు మన రాజేంద్రనాథ్ గారు వస్తున్నారు, రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. సో మా పార్టీకి చెందినటువంటి వారు మేము మాట్లాడితే సానుకూలంగా స్పందిస్తారు. సో అది చాలా చిన్న సమస్య, ఈజీగా పరిష్కరించవచ్చు. తప్పకుండా వారి దృష్టికి పోతే సమస్య పరిష్కారం అవుతుంది.